హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ఐఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర క్లాసెస్లో భాగంగా లెక్చర్ నెంబర్ 17లో ఉన్నాం. సారీ, లాస్ట్ క్లాస్ అనేది అర్ధాంతరంగా ఆగిపోయింది టెక్నికల్ ఇష్యూ వల్ల. నేనేం చేయలేను, మళ్ళీ ఎడిట్ చేసి క్లబ్ చేసి ఇవంతా టైం ప్రొసీజర్ కాబట్టి ఐఎమ్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ దేర్ అనమాట. ఇక్కడ లాస్ట్ క్లాస్ అయితే మనకి విష్ణుకుంటి దగ్గర ఎండ్ అయిందో అక్కడి నుంచి మనం క్లాస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం. కైండ్లీ కీప్ ఫాలోయింగ్. మీకు పీడిఎఫ్ కావాలన్నా ఈ కంటెంట్ అనేది మీకు ఖచ్చితంగా పీడిఎఫ్ మాత్రం ఎప్పుడు మీరు క్లాసెస్ వినండి, తర్వాత పీడిఎఫ్ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకు నేను సజెస్ట్ చేస్తాను అంటే, నేను చేసే పీడిఎఫ్ అనేది ద బెస్ట్ ఫార్మేట్లో మీకు అర్థమయ్యే విధంగా, ఎగ్జామ్లో త్వరగా ప్రిపేర్ అయ్యే విధంగా, ఈజీగా రివైజ్ చేసే విధంగా క్వాలిటీగా అనేది నేను రెడీ చేస్తున్నాను. సో ఆ పీడిఎఫ్ కావాలన్నా కానీ మీకు యాప్లో అనేది దొరుకుతుంది. సో యూ కెన్ గెట్ ఇట్ దర్. లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చున్నారు. సో యూ కెన్ పర్చేస్ ద కోర్స్ అండ్ గెట్ ద పీడిఎఫ్ అనమాట. యాక్చువల్గా నేను చార్జ్ చేసేది క్లాసెస్ కన్నా కానీ పీడిఎఫ్కి అయిన కాస్ట్, ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైం అనమాట. సో ఆ పీడిఎఫ్ 299 రూపీస్, ఆ కాస్ట్కే మీకు కోర్స్ కూడా ఇచ్చేస్తున్నాను. సో యూ కెన్ గెట్ ఇట్ దేర్ అనమాట. దట్స్ ఇట్. సో మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. విష్ణుకుండిన్స్ గురించి మనము చదువుతూ వచ్చాము. సో లాస్ట్ క్లాస్ చూడలేదంటే అది ఒకసారి చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. విక్రమేంద్ర వర్మ 2 తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మనము తెలుసుకుంటున్నాం. సో మెల్లమెల్లగా ఏంటంటే ఈ యొక్క మనం చూసిన ఈ విష్ణుకుండిన్ డైనస్టీ అనేది వాళ్ళ పవర్ అనేది కోల్పోతూ వస్తున్నారు. సో గైస్, ఇది కంటిన్యూయేషన్ క్లాసు. సో లాస్ట్ క్లాసు వింటేనే ఈ క్లాస్ కంటిన్యూషన్గా అర్థమవుతుంది. సో డైరెక్ట్ కంటిన్యూ చేసుకున్నారంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు స్టూడెంట్స్. సో ఇక్కడ తీసుకున్నారంటే మాధవ వర్మ 4 గురించి మనం చదువుతున్నాం. హూ ఈజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ అవర్ విష్ణుకుండిన్ డైనస్టీలో చివరి రూలర్. ఇతనేమి పవర్లెస్గా ఉండిపోయి వీక్ అయిపోయి ఓడిపోయి మాయమైపోలేదండి డైనస్టీ. ఇతను చాలా పవర్ఫుల్ రూలర్. సో హీ ఈజ్ స్ట్రాంగ్ ఎనఫ్, హీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, హీ ఈజ్ వెరీ గుడ్ అండ్ పవర్ఫుల్ రూలరే. కానీ అలా ఉన్నప్పుడే రాజ్యం ఎలా మాయమైపోయింది, రాజ్యం ఎలా డౌన్ గ్రేడ్ అయ్యింది అనే విషయాన్ని ఇప్పుడు మనము చక్కగా తెలుసుకోబోతున్నాం. సో ఇతను గోవింద వర్మ యొక్క సన్ ఆఫ్ గోవింద వర్మ, విక్రమేంద్ర వర్మకి కొడుకు కాదు. ఎందుకంటే అక్కడ సో కాల్డ్ వీళ్ళ రిలేషన్షిప్లో ఇష్యూస్ ఏమున్నాయి అవన్నీ మనం తెలుసుకున్నాము. తక్కువ ఏజ్ ఉన్నారు కాబట్టి విక్రమేంద్ర వర్మ గారు లీడర్గా ఉన్నారు. తర్వాత ఏంటంటే ఇతను తన చాలా పవర్ఫుల్ రూలర్ అని ఎలా తెలుపుకున్నాడు, అశ్వమేధ యజ్ఞం. మాధవర్మ 4 వచ్చేసి తను పవర్ఫుల్. ఏ రాజైనా కానీ ప్రాచీన కాలంలో హీస్ పవర్ఫుల్ అనేది ఎలా తెలుస్తుందంటే, ఈ అశ్వమేధ యజ్ఞం అనేది తనకు తిరుగులేని ఒక ఎదురులేని ఒక ధైర్యాన్ని, సోవర్నిటీని తెలుపుతుందన్నమాట ఆ యొక్క అశ్వమేధ యజ్ఞం. ఎందుకంటే తను ఆ అశ్వమేధ యజ్ఞాన్ని తెలుపుతున్నప్పుడు అంటే హీ షోస్ దట్ అతనికి ఎదురు లేరు, ఎవరన్నా ఎదిరించే వాళ్ళంటే రండి నేను మీ పని ఏంటో చూస్తాను అనే విధంగా సవాలు విసరడం అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే తన క్యాపిటల్ అనేది ఏంటంటే ఇంద్రపుర, నల్గొండ దగ్గర నుంచి ఆ ప్రాంతం నుంచి కూడా త్రివార నగర, త్రివూరు అనే కృష్ణా డిస్టిక్ అనేది షిఫ్ట్ చేసుకున్నారన్నమాట. వీళ్ళు ఫ్రీక్వెంట్ షిఫ్టింగ్ ఆఫ్ క్యాపిటల్స్ ఉంటాయి. సో అవి కూడా మనం తెలుసుకున్నాం. అందుకే మల్టిపుల్ సిటీ డెవలప్మెంట్స్ కూడా వీళ్ళ సమయంలో అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఇతన్ని జనాశ్రయ అంటారు, ఎందుకంటే తను చాలా పవర్ఫుల్ కింగ్గా ఉన్నాడు, అలాగే ప్రజల సేవకు ఉన్నాడు, అలాగే ఏంటంటే ఎక్స్పాన్షన్స్ తన రాజ్య విస్తీర్ణంలో కూడా ఏంటంటే చాలా ఎఫిషియెంట్గా ఉన్న వ్యక్తి కాబట్టి ఇతన్ని జనాశ్రయ అని కూడా అంటారు. అలాగే అతని సమయంలో పృథ్వీ మహారాజా అనే ఒక కింగ్ వచ్చేసి తిరుగుబాటు అనేది చేస్తారు. సో ఇలాంటి తిరుగుబాటును వచ్చేసి అతను అణిచివేసి తన రాజ్యాన్ని స్థిరంగా అనేది నిలబెట్టుకుంటాడు. తర్వాత ఏంటంటే ఇంకా కొన్ని ప్రాంతాలు, మహాకోసల ఇలాంటి ప్రాంతాలను తను ఆక్రమించి అక్కడ ఉన్న యువరాణి సోమవంశీ అనే ఒక ప్రిన్సెస్ని పెళ్లి చేసుకుంటాడనమాట. సో అందుకే తన రాజ్య విస్తీర్ణాలు అన్నింటిలో కూడా చాలా పవర్ఫుల్ రాజుగా ఉంటాడు. అలాగే చుట్టుపరిసర ప్రాంతాలన్నింటినీ కూడా ఏంటంటే హీ హాస్ బీన్ పవర్ఫుల్. ఇలా ఉన్నప్పుడు మీరు ఇంతకు ముందు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఆ లాస్ట్ కింగ్ గురించి తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ విక్రమేంద్ర వర్మ 2 ఉన్నారు చూసారా, అప్పుడు ఈ ఈస్టర్న్ గంగాస్, ఇక్కడ తెలుస్తుంది మీకు ఈ ఈస్టర్న్ గంగా డైనస్టీ ఏదైతే ఉందో, సో బాగా చూడండి, ఈ ఈస్టర్న్ గంగా డైనస్టీ ఏదైతే ఉందో ఆ ఈస్టర్న్ గంగా డైనస్టీ అనేది ఈ యొక్క సో కాల్డ్ మన విష్ణుకుండి నుంచి అలెజెన్స్ తెలుపుకున్నారు. అంతకుముందు వాళ్ళు స్వతంత్రం పొంది వెళ్ళిపోయారు. సో ఇది అతనికి కోపం తెలిపింది. సో ఈసారి మన మాధవ వర్మ గారు చాలా వరకు స్ట్రాంగ్గా ఉన్నారు. అలాగే తనకు 4-fold ఆర్మీ ఉందని చెప్తున్నారు. చాలా యుద్ధ నైపుణ్యం కలిగిన అద్భుతమైన ఆర్మీ ఉందన్నారు. సో పెద్ద ఆర్మీని తీసుకునేసి ఎలాగైనా సరే వీళ్ళని మనం అణిచివేయాలని చెప్పేసి కృష్ణానదిని దాటుకొని నార్త్ సైడ్కి వెళ్తారనమాట. సో అలా వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్తారు. తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇతని మిలిటరీ ఎక్స్పెడిషన్ అంటే ఏంటంటే ఈ ఆర్మీ యుద్ధానికి ఇతను బయలుదేరుతారు చూసారా, తరువాత ఏమైందనేది ఎవరికీ తెలియదు. సో ఇది ఇప్పుడు జరిగిందంటే 612 సంవత్సరాలు 612 AD అప్పుడు ఏంటంటే మిలిటరీ ఎక్స్పెడిషన్ టు కళింగ రాజ్యం అయిన ఆ ప్రాంతంలో వెస్టర్న్ గంగా డైనస్టీని ఎలాగైనా అణిచివేయాలని బయలుదేరిన రాజు ఆచూకీ తెలియదు.
సో ఈ టు సప్రెస్ ద గంగా డైనస్టీ, గంగా డైనస్టీని ఎలాగైనా సరే అణిచివేయాలని బయలుదేరారు రాజు. సో ఇక్కడ ఏంటంటే మిస్టీరియస్ సో కాల్డ్ డిసపియరెన్స్ అంటే ఏంటి? మిస్టీరియస్ డిసపియరెన్స్ అంటే ఏమయ్యారు? మన మాధవ్ మహారాజా గారు తర్వాత మాయమైపోయారు. ఎక్కడికి పోయారు, ఏమయ్యారు అనేది తెలియలేదు. ఈ హ్యాస్ బీన్ వ్యానిష్డ్. సరైన ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ కానీ ఇక్కడి నుంచి మనకి లేదు. రాజ్యమే అతలాకుతం అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఒక గొప్ప రాజు, పవర్ఫుల్ రాజు, తన దగ్గర పెద్ద ఆర్మీ ఉంది, అన్నీ ఉన్నాయి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, సో సక్సెస్ఫుల్గా ఉన్నాడు, అందరినీ ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళందరినీ అణిచివేస్తూ వచ్చాడు, అంతా బాగుంది. అంతా బాగున్నప్పుడు ఇప్పుడు మన రాజుకి ట్విస్ట్, కష్టకాలం ఎలా వచ్చింది? సింపుల్ అండి. అక్కడి నుంచి కృష్ణానదిని దాటట్టు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత రాజు గురించో ఆర్మీ గురించో మిగతా వాటి గురించో ఇన్ఫర్మేషన్ లేదు, ఏమీ తెలియలేదు. ఏమీ తెలియదు ఏమైనట్టు? అదే అక్కడ ట్విస్ట్, సస్పెన్స్. తర్వాత ఒక 10 సంవత్సరాల వరకు ఏంటంటే ఆ రాజ్యమే ఏంటంటే కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్. రాజ్యమయ్యా, రాజు బతుకున్నారా, బతికిలేరా, ఏమైపోయారు, ఎక్కడున్నారు అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్. తర్వాత అతను కొడుకున్నాడు మచ్చన భట్టారక అనేది తన కొడుకు రాజు అవ్వాలన్నా కానీ ఇప్పుడు రాజు చనిపోతేనే కదా రాజు అవుతారు. ఆ రాజు ఏమయ్యాడు అనేది క్లియరిటీ తెలుసు కదా. సో ఇది ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనమాట. అంటే ఏంటి? ఈ రాజ్యమే ఏంటంటే సడన్గా అనేది వ్యానిష్ అయిపోయింది అన్నట్టు. సో సడన్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, రాజ్య పాలన జరగట్లేదు, రాజ్యం స్టెబుల్గా లేదు, ఇవన్నీ కూడా ఒక కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు ఇది ఎవరికి అవకాశం? చాళుక్యులకు. సో పులకేశిన్ II ఆఫ్ చాళుక్య. సో చాళుక్యులకు చెందిన ఈ యొక్క పులకేశిన్ II రాజు వచ్చేసి ఇది అవకాశంగా ఉపయోగించుకొని అటాక్ చేస్తారు. అప్పుడు తన దగ్గర ఉన్న మినిమం ఆర్మీతో వాళ్ళ కొడుకు వచ్చేసి మచన భట్టారక వచ్చేసి ఎదుర్కొంటాడు, కానీ గెలవలేడు. చాళుక్యులు వచ్చేసి విష్ణుకుండిన్ ప్రాంతం రాజ్యమంతా కూడా వ్యానిష్ చేస్తారు. సో ఈ వెంగి, పితాపురం ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాంతాలని కూడా అంటే వాళ్ళు చేజిక్కించుకుంటారు. ఇప్పటికీ ఇది ఒక ట్విస్ట్ అండి. సో చాలా వరకు ఏంటంటే తెలియలేదు. సో ఒక రాజు ఒక యుద్ధంలో పోయి చనిపోయాడు, ఇక్కడ పోయి పోరాటం చనిపోయాడు, ఇతర రోగాలతో చనిపోయాడు, అన్ని స్టోరీ అంటే దట్స్ డిఫరెంట్ సైన్ అనమాట. రాజు ఏమయ్యాడో కూడా తెలియకుండా సిచ్యువేషన్ అనేది ఇట్స్ అవుట్ ఆఫ్ హ్యాండ్ అయిపోయింది. అలా ఈ యొక్క విష్ణుకుండిన్ డైనాసిటీ అనేది ఎంత పవర్ఫుల్ కింగ్డమ్గా ఉంది, అకస్మాత్తుగా అనుకోకుండా సడన్గా అనేది ఒక కింగ్డమే ఏమైపోయింది, వ్యానిష్ అయిపోయింది. ఎవరికి కూడా దాని గురించి సరిగా తెలియలేదు. వాట్ హ్యాపన్ టు ద కింగ్, వాట్ హ్యాపన్ టు ద ఫర్దర్ కింగ్డమ్ అనేది కూడా తెలియకుండా రాజ్యం అనేది ఏంటంటే సబ్సైడ్ అయిపోయింది. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ యువర్ సో కాల్డ్ విష్ణుకుండిన్. ఒక 2 నిమిషాలు కానీ టెక్నికల్ ఎర్రర్ కానీ ఏదైనా రాకుండా ఉంటే బాగుండేది. ఒక 2 మినిట్స్ లాస్ట్ క్లాస్లో ఎండ్ చేస్తుంటాను. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంటాను. ఇప్పుడు మనం చదివేది ఏంటంటే విష్ణుకుండిన్ డైనాసిటీ గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఏంటి మొత్తం రూలర్స్ అన్నీ తెలుసుకున్నాము, స్టార్టింగ్ తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే కన్క్లూషన్ లాగా, అంటే ఏంటంటే ఆ రాజ్యం గురించి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, మత పరిస్థితులు ఎలా ఉన్నాయి, లిటరేచర్ ఎలా ఉంది, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉంది, ఇవన్నీ. చాలామంది స్టూడెంట్స్ చేసే తప్పుని చెప్తాను మీకు ఒకసారి గుర్తెట్టుకోండి. మీరు చదువుతారు రాజుల గురించి, వీళ్ళ గురించి ఓన్ డీప్ టు స్టోరీ. మనకి స్టోరీస్ వినడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ రాజు ఇది చేశాడు, ఆ రాణితో పెళ్లి చేసుకున్నాడు, అంత లేచిపోయాడు, ఈ కథలు వినడానికి చాలా హాయిగా ఉంటుంది, మనం బాగా సంతోషంగా వింటాం. కానీ ఎగ్జామ్లో వస్తాయి అంటే రాదు. మనకు వచ్చేది ఏంటి? ఇవే. ఇక్కడి నుంచి మీరు వింటారు చూసారా క్లాసు, చాలా క్రూషియల్. ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే పాసిబిలిటీస్ అనేది మరీ ఎక్కువగా ఉంది. తప్పకుండా మీరు ఈ క్లాసెస్ అనేది మిస్ కాకుండా వింటూ రండి. ఇట్స్ వెరీ 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 హెల్ప్ఫుల్. సో అలాగే ఏంటంటే మన క్లాసెస్ అనేది కొంతగా రీచ్ అవ్వట్లేదు. సో ఐ థింక్ సో నథింగ్ కెన్ హ్యాపన్. యూ కీప్ సపోర్టింగ్, ఇట్ విల్ బీ గ్రోయింగ్ స్లోలీ. సో మనం కంటెంట్లోకి వెళ్దాము. సో ఇక్కడ చూడండి, సోషల్ స్ట్రక్చర్. సో ఇప్పుడు విష్ణుకుండిన్ సమయంలో ఉంటున్న సమాజం అనేది ఎలా ఉంది, సో అక్కడ సొసైటీ అనేది ఎలాంటి ఒక సొసైటీగా సర్వైవ్ అయింది అనే విషయం గురించి తెలుసుకున్నామంటే చూడండి, చాలా వరకు పారంపర్య పద్ధతులు ఏవైతే ఉన్నాయో, ట్రెడిషనల్ పద్ధతులు కలిగిన హిందూ సమాజంగానే విష్ణుకుండిన్ డైనాసిటీ అనేది ఉంది. ఎందుకంటే హిందూ ఫాలోవర్స్గా ఉన్నారు. అలాగే ఏంటంటే ఆ యొక్క బ్రాహ్మణికల్ డామినెన్స్ ఏదైతే ఉందో ఎప్పట్లాగే అది కొనసాగుతూ వచ్చింది. అలాగే ఏంటంటే ప్రీస్లీ క్లాస్ విత్ మిలిటరీ, చాలా వరకు ప్రీస్లీ క్లాస్ కూడా అండి ఎప్పుడు కూడా ప్రీస్లీ క్లాస్ అనేది మిలిటరీలో జాయిన్ కారు. కానీ విష్ణుకుండిన్లో వచ్చేసి ప్రీస్లీ క్లాస్ కూడా అంటే ఆర్మీ ఇలాంటి వాటిలో కూడా ఎక్స్పర్టైజ్గా అనేది ఉన్నారు. తర్వాత సమాజం అనేది చాలా వరకు హార్మోనియస్గా అంటే ప్రశాంతంగా, ఈ విష్ణుకుండిన్ సమయంలో ఆంధ్ర రాష్ట్రం అనేది సుశీద్రంగా అని చెప్తారు కదా, నా పదాలు కొన్నిసార్లు తడబడచ్చు. సో అలా సంతోషంగా ఎప్పుడు కూడా అంటే హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ వచ్చారనేది క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. అంటే ఎటువంటి మత కలహాలు ఇలాంటివి లేదు. సో హార్మోనియస్ సొసైటీ ఏంటంటే ఎటువంటి మత కలహాలు ఇలాంటివి ఏవి లేకుండా ప్రశాంతమైన వాతావరణం. మిగతా వాతావరణంలో అంటే బుద్ధిజం ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే చాలా హ్యాపీగా కామ్గా అనేది కొనసాగుతూ వచ్చారనమాట. తర్వాత
అడ్మినిస్ట్రేషన్. ఇక్కడి నుంచి మీకు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అందులో ఏ పాయింట్స్ అనేది కూడా నేను మీకు చక్కగా చెప్తాను. అవి మీరు మిస్ కాకుండా క్లియర్గా అనేది చదవండి. సో ఇక్కడ చూడండి, అడ్మినిస్ట్రేషన్ విషయానికి వచ్చారంటే చాలా వరకు అంటే వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ అనేది అంటే ఒక రకంగా వచ్చేసి పల్లవ అడ్మినిస్ట్రేషన్కి వీళ్ళకి కొద్దిగా సిమిలారిటీస్ అనేది చూసుకోవచ్చు. అలాగే ఒక రాజ్యం అనేది ఒక సింగిల్ రాజ్యంగా రూల్ చేయకుండా చిన్నగా ప్రావిన్సెస్గా విడదీసి ఆ వాటిని కూడా కొన్ని హెడ్స్ని అపాయింట్ చేసి అక్కడి నుంచి పరిపాలించడం కూడా స్టార్ట్ చేసినమాట. సో వీళ్ళ సమయంలో వీళ్ళు విభజించిన చిన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్రాస్ అని అంటారు, దాన్నే ప్రోవిన్సెస్ అంటారు. ఈ రోజు కూడా రాష్ట్రాలు అని అంటున్నామా మనము. ఆ రాష్ట్రాలు అనేది ఈ రోజు ఏదో మనం బ్రిటిష్ నుంచి తీసుకొచ్చిందో మన దగ్గర నుంచి తీసుకొచ్చిందో కాదండి. ఎప్పుడో మనకి ఏన్షియంట్ హిస్టరీ టైంలో అంటే పురాతన కాలంలోనే మన వాళ్ళు అనేది ఏంటంటే ఆ ప్రాంతాలను విభజిస్తున్నప్పుడు రాష్ట్రాలుగా తెలుపుతున్నారు. కాబట్టి ఈరోజు కూడా మన దేశాన్ని మనం ఏంటి రాష్ట్రాలుగా విభజించుకొని ఉన్నామన్నమాట. సో మనం పరిపాలించే విధానము ఓన్ బ్రిటిష్ నుంచి వచ్చింది అక్కడి నుంచి వచ్చింది కాదండి. మనం చరిత్రను బాగా చక్కగా చదువుకొని తెలుసుకున్నామంటే మనకి ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ అవర్ ఇండియన్ హిస్టరీ ఓన్లీ. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈవెన్ 680 అప్పుడు బ్రిటిషర్సే లేరండి, అవునా కదా. మనకి చరిత్ర ఉందో వాళ్ళకి చరిత్ర లేదు. అలాంటిది ఒక నిజమైన ఒక గొప్ప విషయం అనమాట. సో అలాగే ఏంటంటే ఇక్కడ చిన్న డిస్ట్రిక్ట్స్ని ఫస్ట్ ఒక రాష్ట్రాలు అనేది ప్రావిన్సెస్, దాన్ని రాష్ట్రాస్ అని అంటారు. తర్వాత చిన్న పరిపాలనా కేంద్రాలుగా డిస్ట్రిక్ట్స్ని అనేది విభజించారు, దాన్నే విషయాస్ అని అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. విషయాస్ అంటే ఏంటి, డిస్ట్రిక్ట్స్ని విషయాస్ అని అంటారు. ఇలాంటివి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అలాగే ఏంటంటే దానికి ఇండికేషన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కొన్ని మనకి రిటర్న్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి కదా, దాంట్లో మెన్షన్ చేస్తున్నారు. పల్కి రాష్ట్ర, కర్మ రాష్ట్ర, గుడ్డడి రాష్ట్ర, విషయ ఎక్సెట్రా అంటే ఏంటి, ఇలా విభజించారనే దానికి మనకు ఉదాహరణలు. సో పాల్కీ రాష్ట్ర అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో రాష్ట్రాలుగా విభజించి దాన్ని సబ్ డివిజన్స్గా వచ్చేసి విషయాస్ రూపంలో విడదీశారు. అలాగే మనం తీసుకున్నప్పుడు ఏంటంటే మాధవర్మ 3 టైంలో కానీ ఇంకా ఇతర కొన్ని రూలర్స్ కూడా ఏంటంటే వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దానికి రాయల్ ఫ్యామిలీస్ని వైస్రాయ్స్ అనేది అపాయింట్ చేశారు. అంటే ఒక్కొక్క రీజియన్స్ అప్పుడు మ్యాక్సిమం ప్రాంతానికి విభజన జరిగింది కానీ మాధవర్మ తర్వాత అప్పుడంతా కూడా వీళ్ళు యుద్ధం చేసి ఆ గంగా ప్రాంతాన్ని కానీ కకటస్ ప్రాంతాన్ని కానీ సదర్న్ మోస్ట్ ప్రాంతాలు కానీ అన్నీ కూడా వాళ్ళు ఆక్రమణలో ఉంచారు. కాబట్టి ఈ ప్రాంతాలను విభజించిన తర్వాత మొత్తానికి అడ్మినిస్ట్రేషన్ అన్ని చూసుకోవడానికి ఒక వైస్ రాయ్స్ని కూడా అపాయింట్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు అంటే మోస్ట్లీ రాయల్ కుటుంబం రాజ కుటుంబీకులు, అంటే ముఖ్యంగా ఏంటంటే తన పెదనాన్న చిన్నాన్న కొడుకు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో ఆ రాజ కుటుంబానికి చెందిన ఎవరో ఒకరిని వచ్చేసి అడ్మినిస్ట్రేషన్కి వైస్ రాయ్స్గా కూడా అపాయింట్ అనేది చేస్తూ వచ్చారు. సో ఇది తర్వాత ఏంటంటే వీళ్ళకు సుక్రాంతి అనేది ఉండేది. సో సుక్రాంతి అంటే ఏంటంటే దాని పదానికి మీనింగ్ ఏంటంటే అది గైడింగ్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్, అంటే పరిపాలన అనేది మనం ఎలా చేయాలి ఏం చేయాలి అనే దానికి ఒక అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్ అనేది నియమాలు అనేది నియమించుకొని దానికి అనుకూలంగా అనేది వాళ్ళు పరిపాలించుకుంటూ వచ్చారనమాట. దానికోసమే దాన్ని సుక్రాంతి అని అంటారు, సుక్రనీతి అంటారు, సుక్రనీతి. సో దీన్ని సుక్రనీతి అని అంటారు. సో ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్, నో ప్రాబ్లం. సుక్రనీతి అని అంటారు. దట్స్ వాట్. అంటే మనం తెలుగులో చదువుతూ ఉన్నామంటే నో ప్రాబ్లం అండి. మనం ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు అంటే ఇలాంటి మనకి ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ ఉంటుంది. దట్స్ నో ప్రాబ్లం. హోప్ యూ అండర్స్టాండ్. సుక్రనీతి అని అంటారు దీన్ని. సో ఆ సుక్రనీతి అంటే దిస్ ఇస్ వాట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సుక్రనీతి అంటే ఏంటి, పరిపాలించడానికి వాళ్ళు తీసుకున్న ప్రిన్సిపల్స్, విష్ణుకుండిన్ రాజులు వాళ్ళు ఫాలో అయిన ప్రిన్సిపల్స్ని సుక్రనీతి అని అంటారు. తర్వాత ఇక్కడ ఉంటున్న సమయంలో వచ్చేసి విష్ణుకుండిన సమయంలో గ్రామాలు అనేది స్వతంత్రంగా ఉన్నాయి. అంటే ఏంటంటే వాళ్ళకు కావాల్సిన పంటలు వాళ్ళు పండించుకోవడం, వాళ్ళు అంటే వేరే వాళ్ళ మీద హెడ్ మీద అంటే రాజు మీద వీళ్ళ మీద డిపెండ్ కాకుండా విలేజెస్ అనేది వచ్చేసి చాలా వరకు అటానమీ అనేది పొందాయి. అంటే సంపాదనలో కానీ పరిపాలనలో కానీ అన్నిటిలో కూడా ఏంటంటే విలేజ్ అటానమీ అనేది మనం చూడొచ్చు విష్ణుకుండిన డైనాసిటీలో. అలాగే ఏంటంటే ఏ రాజ్యంలో అయినా కానీ ప్రాచీన కాలంలో ఒక ముఖ్యమైన విషయం తీసుకోవాలంటే రాజే ఎప్పుడు కూడా గొప్ప అండి. సో ఇక్కడ డెమోక్రసీకి దీనికి డిఫరెన్స్ అదండి. డెమోక్రసీలో రాజు అలాంటి కాన్సెప్ట్ ఉండదు. అలాగే హెడ్ ఎవరైతే ఉన్నో అతనే కంప్లీట్ అథారిటీ అనేది ఉండదు. తను ప్రశ్నించడానికి ఇంకొకరి దగ్గర కూడా పవర్ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా రాజు సమయాల్లో వచ్చేసి కింగ్ ఈజ్ అల్టిమేట్ అని అంటారు. అంటే రాజు వచ్చేసి హైయెస్ట్ కోర్టు హైయెస్ట్ జస్టిస్. అంటే రాజు ఒక తీర్పు ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఎదిరించడానికి కానీ ప్రశ్నించడానికి కానీ ఎవరికి హక్కు ఉండదు. కింగ్ ఈజ్ ద సుపీరియర్. అలా ఈ యొక్క విష్ణుకుండిన సమయంలో కూడా అంటే ఏదైనా న్యాయ సంబంధించమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా రాజు ఒకసారి తెలిపేశారు అంటే దాన్ని ఫైనల్ అంటారు. దాన్ని ఎదిరించడానికి కానీ దాన్ని ప్రశ్నించడానికి కానీ ఏ ఒక్కరికి కూడా హక్కులు అనేది ఉండదు అనమాట. అలాగే ఏంటంటే వీళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా చాలా వరకు ఆర్గనైజ్డ్గా ఉంది. సో వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఆర్గనైజ్డ్గా ఉంది అనే దానికి ఉదాహరణ ఏంటంటే వాళ్ళు యూజ్ చేసిన కరెన్సీస్ కానీ అదే సమయంలో జరిగిన ట్యాక్స్ కలెక్షన్స్ కానీ, అంటే సరైన సమయంలో సకాలంలో ట్యాక్స్ కలెక్షన్స్ అనేది పక్కాగా తీసుకుంటున్నారు.
అలాగే ఏంటంటే వీళ్ళు ఆర్థికంగా కూడా బాగా పవర్ఫుల్గానే ఉన్నారు, అంటే డబ్బు సంపద అనేది బాగుంది. దానికి నిదర్శనం ఏంటంటే 16 టైప్స్ ఆఫ్ కాయిన్స్, అంటే మనకి ఈ యొక్క విష్ణుకుండిన్ టైంలో వచ్చేసి సుమారుగా 16 రకాల కాయిన్స్ అనేది మనకి దొరికిందనమాట. దీనివల్ల ఏం తెలుస్తుంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేది చాలా వరకు ఏంటంటే ఇట్స్ వెరీ గుడ్ అనమాట. సో ఆర్థిక పరిస్థితులు చాలా డబ్బుతో హ్యాపీగా అనేది వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఏమీ వాళ్ళు తక్కువగా లేరు. ప్రాస్పెరిటీ, ఎకనామిక్ ప్రాస్పెరిటీ అనేది చాలా అద్భుతంగా ఉందనేది ఇక్కడ క్లియర్గా తెలుపుతున్నారు. అలాగే ఏంటంటే ఆ కాలంలో వచ్చేసి బ్రాహ్మణులకు ఎక్కువగా ల్యాండ్ డొనేషన్ చేస్తుంటారు కదా. సో అలా ల్యాండ్ డొనేషన్ చేసిన తర్వాత బ్రాహ్మణులు ఉంటున్న గ్రామాలు కొన్ని ఉంటాయి, వాటిని అగ్రహారాస్ అని అంటారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇవి ఎగ్జామ్లో అడగవచ్చు. అగ్రహారాస్ అంటే ఏంటి, బ్రాహ్మణులు నివసించే విలేజెస్ని అగ్రహారాస్ అని అంటారు. సో ఇది ఎక్కువగా ట్యాక్సేషన్ అనేది విధించరు. సో గుర్తుపెట్టుకోండి, రాజు అన్నిటికీ ట్యాక్స్ వేస్తారే కానీ ఈ అగ్రహారాస్కి అనేది ట్యాక్స్ అనేది ఎక్సెంప్షన్ అనమాట, ట్యాక్స్ విధించరు. సో బ్రాహ్మణులు ఉంటున్న విలేజెస్కి వచ్చేసి ట్యాక్సేషన్ అనేది ఎక్సెంప్షన్, ట్యాక్సేషన్ అనేది ఉండేది కాదు. తర్వాత వీళ్ళ ఆర్మీ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఇమేజ్ చూపిస్తాను చూడండి. యాక్చువల్గా ఈ ఇమేజ్ వచ్చేసి ఎల్లోరా పైన ఉన్న ఇమేజెస్. ఏన్షియంట్ కాలంలో ఈ యొక్క రాజులు అనేవాళ్ళు ఎలా యుద్ధానికి ఆర్మీ అనేది మెయింటైన్ చేస్తారనేది ఈ ఇమేజెస్ ద్వారా మనకు కొన్ని తెలుస్తుంది. ఎందుకంటే ప్రాచీన కాలంలో వచ్చేసి ఆ యుద్ధ నైపుణ్యం అనేది మనకి ఎంత గ్రేట్గా ఉందో మనకి ఇక్కడ తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏం కనిపిస్తుంది, ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఆర్మీ ఉన్నారా, వీళ్ళంతా ఏంటి ఫుట్ హోల్డ్ ఆర్మీ. అంటే వీళ్ళేంటి, వీళ్ళకి ఏమి వాహనాల మీద దాని మీద లేరు కదండి, దే ఆర్ ల్యాండ్ మీద ఉన్నారా వీళ్ళు. అంటే ఏంటి, ఇన్ఫాంట్రీ అంటే ఏంటి, వీళ్ళంతా కూడా నడక అంటే వాక్గా వెళ్తున్న ఆర్మీ అనమాట, నడుస్తున్న ఆర్మీ. తర్వాత ఎక్కడ చూడండి, ఇదేంటి ఎలిఫెంట్ ఆర్మీ. ఎందుకని, వీళ్ళు ఎలిఫెంట్ మీద వెళ్తున్నారా లేదా. సో ఎలిఫెంట్ ఆర్మీ. సో నెంబర్ 1 ఇన్ఫాంట్రీ మీకు కనిపించిందా, నెంబర్ 2 ఎలిఫెంట్ ఆర్మీ కనిపించిందా, నెంబర్ 3కి వస్తాము. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు, సో చారియట్స్ అంటే ఏంటి, సో అది ఏమంటారు, టక్కన గుర్తున్నారు, రథం. సో అంటే ఈ ఆర్మీ ఏంటి, రథం మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నారు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు చూసారా, ఇవన్నీ రథం అనమాట. తర్వాత ఇంకో గ్రూప్ వచ్చేసి ఇక్కడ హార్సెస్లో వస్తారు, గుర్రాల మీద వస్తారు. సో దాన్ని క్యావలరీ అని అంటారు. సో అలాగే బాణాలు ఇవన్నీ వేస్తూ వస్తారు, ఇవన్నీ వాళ్ళ యొక్క నైపుణ్యం. సో మొత్తానికి మీకు ఇప్పుడు ఏమర్థమవుతుంది, 4 టైప్స్ ఆఫ్ ఆర్మీ ఉందా లేదా. ఒకటి ఇన్ఫాంట్రీ. సో ఇన్ఫాంట్రీ అంటే ఏంటి, నడిచి వెళ్తున్న ఆర్మీని ఇన్ఫాంట్రీ అంటాం, క్లియర్. తర్వాత ఏంటి, ఎలిఫెంట్ ఆర్మీ ఒకటి ఉంటుంది. తర్వాత హార్స్ ఆర్మీ ఉంటుంది, దాన్ని క్యావలరీ అంటారు. తర్వాత ఏంటి, రథం, చారియట్స్ అని అంటారు. సో రథాల మీద వెళ్తున్న యుద్ధానికి వెళ్తారు అనమాట. ఇలా వీళ్ళు యుద్ధానికి వెళ్ళడానికి కూడా ఏంటంటే ఒక 4-fold ఆర్మీ అనేది ఉందా లేదా ఏన్షియంట్ టైమ్స్లో. ఇది ఎల్లోరా నుంచి తీసుకోవాలని ఇమేజెస్, ఎందుకంటే అక్కడ ఇమేజెస్ ద్వారా మనం ఇక్కడ డీకోడ్ చేసాం. కాకపోతే ఇది మనకి ఈవెన్ విష్ణుకుండిన్ టైంలో కూడా ఏంటంటే ఇలాంటి 4-fold ఆర్మీ అనేది మనకి చూడొచ్చు. సో ఇక్కడ చూస్తే కూడా ఇమేజెస్ ద్వారా మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ప్రాచీన యుద్ధాల్లో ఒకటి ఏనుగు మీద వస్తున్న ఆర్మీ ఉంది, ఇక్కడ చూడండి రథం మీద వస్తున్న ఆర్మీ ఉంది, ఇక్కడ చూడండి ఇక్కడ గుర్రాల మీద. సో ఇది క్యావలరీ. తర్వాత ఇక్కడ కింద నుంచి మనుషులు ఫైట్ చేస్తున్నారా, సో నేల మీద, సో వాళ్ళు ఇన్ఫాంట్రీ అనమాట. సో ఆర్మీలో కూడా అంటే సెవరల్ సెక్షన్స్ అనమాట. సో ఇలా ఒక 4 సెక్షనల్ గ్రూప్గా అనేది విభజించి వాళ్ళు 4-fold ఆర్మీ అనేది మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఈవెన్ అవర్ సో కాల్ విష్ణుకుండిన్స్, ప్రాచీన కాలంలో ఉన్న యుద్ధ నైపుణ్యాలు, అలాగే వాళ్ళు మెయింటైన్ చేసిన ఆర్మీ స్టైల్. ఈవెన్ బ్రిటిషర్స్ చూసి మనం ఏం నేర్చుకోలేదండి. చాలామందికి తెలియాల్సిన ఒక నిజం ఏంటంటే అన్ని బ్రిటిషర్ని చూసి నేర్చుకుంటూ ఉన్నారు. ఈవెన్ బ్రిటిషర్స్ అనేవారు మన చరిత్రను ఎందుకు తీశారు, మన గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, మన చరిత్ర గురించి తెలుసుకుంటే మన గొప్పతనం తెలుస్తుంది, మనల్ని పరిపాలించాలన్నా కానీ. అదేవిధంగా ఏంటంటే చరిత్ర గురించి తెలుసుకుంటేనే సో చాలా విషయాలు వాళ్ళు కూడా నేర్చుకున్నారనమాట. సో అలాగే ఏంటంటే చతురంగ బల. సో చతురంగ బల అంటే ఏంటంటే ట్రెడిషనల్గా ప్రాచీన కాలంలో ఏన్షియంట్ హిస్టరీలో వాళ్ళు ఎప్పుడు కూడా చతురంగ బల అంటే 4-fold ఆర్మీ అనేది మెయింటైన్ చేస్తారనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే సో ట్రెడిషనల్ 4-fold ఆర్మీ, సో 4-fold డివిజన్. అది ఏంటి సార్ అంటే ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్ ఉంటాయి. సో ఎలిఫెంట్స్ ఒక ఆర్మీ ఉంటుంది, దాన్ని ఎప్పుడు కూడా అంటే హస్తికోశ అని అంటారు. సో ఇక్కడ హస్తి అంటే మనకు తెలుసు కదండి, ఏనుగుని ఇండికేట్ చేస్తారు. సో హస్తికోశ అంటే ఏంటంటే దట్ ఇండికేట్స్ ద సో కాల్డ్ ఎలిఫెంట్ ఆర్మీ అనమాట. దానికి ఒక సపరేట్ ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటారు, అతన్ని హస్తికోశ అని అంటారు. సో ఆ ఇన్ఛార్జ్ పేరే హస్తికోశ. సో ఇక్కడ ఏంటంటే హస్తి అంటే ఏనుగుని సూచిస్తుంది, అలా అంటే డీకోడ్ చేసి అర్థం చేసుకోవాలి. సో అలాగే ఏంటంటే చారియట్స్ అంటే ఏంటి, రథాలతో ఒక ఆర్మీ ఉంటుంది, దానికి సపరేట్ ఇన్ఛార్జ్ అనేది ఆఫీసర్ ఉంటారు. తర్వాత క్యావలరీ ఉంటుంది, అంటే గుర్రాల మీద వస్తున్న వాళ్ళు, దాన్ని హార్స్మెన్ అని అంటారు.
అలాగే ఇన్ఫాంట్రీ అని ఉంటుంది. సో ఇన్ఫాంట్రీ అంటే ఏంటి, ల్యాండ్ ఫోర్సెస్, అంటే నేల మీద నడిచి వెళ్తారు వాళ్ళు, అంత గన్ని ఎత్తుకు మోసుకుని పరిగెడుతూ ఉంటారు అనమాట. దీనికి ఇన్ఛార్జ్ వచ్చేసి వీరకోస అని అంటారు. సో వీరకోస అనే అతను ఎవరు, ఈజ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ అవర్ వాకింగ్ ఆర్మీ. ఇన్ఫాంట్రీకి ఇన్ఛార్జ్గా వీరకోశ, ఎలిఫెంట్కి ఇన్ఛార్జ్గా హస్తికోశ. ఇలా ప్రతి ఒక్కరికి కూడా అంటే రథానికి అలాగే ఆ క్యావలరీకి కూడా అంటే సపరేట్ ఆఫీసర్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ పవర్స్ అనేది తెలుపుకుంటూ ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. సో ఇలాంటి చతురంగ బల మెయింటైన్ చేసిందే ఈ యొక్క విష్ణుకుండిన్ డైనాసిటీ అనమాట. సో అంటే వీళ్ళ సమయంలో చాలా అద్భుతమైన టాలెంట్ కానీ ఆంధ్ర రాజ్యం యొక్క గొప్పతనం కూడా ఉందనేది ఇక్కడ ఆర్మీ నుంచి మనకు తెలుసుకుంటున్నాం. తర్వాత ఏంటంటే రిలీజియన్. వీళ్ళ సమయంలో రిలీజియన్స్ అనేది ఎలా ఉంది, సో మతం. సో గోవిందవర్మ గురించి మీకు కొన్ని చెప్పున్నాను, నో ప్రాబ్లం. సో అలాగే మిగతా వాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం. ఎర్లీ విష్ణుకుండిన్, స్టార్టింగ్ స్టేజెస్లో విష్ణుకుండిన్స్ అనే వాళ్ళు శాతవాహనుల యొక్క కల్చర్ ఏదైతే ఉందో దాంట్లో కొంత భాగం అలా అడాప్ట్ చేసుకుంటూ ఏంటంటే ఈ గోవిందవర్మ 1 గారు వచ్చేసి ఇక బుద్ధిజాన్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట. బుద్ధిజం వాటిని ఫాలో అవడం, స్టార్టింగ్ స్టేజెస్లో ప్రాకృతి లిటరేచర్ అవన్నీ మనకు దొరికింది. సో దాని ద్వారా మనం చక్కగా చెప్పొచ్చు బుద్ధిజం అనేది వాళ్ళ ఫాలో అప్లో స్ట్రాంగ్గా అనేది ఉంది. అలాగే దానికి తగినట్టు వాళ్ళు ఏంటంటే ఎన్నో బుద్ధిస్టు స్తూపాలు స్థాపించడానికి కానీ అలాగే మోనస్ట్రీస్ అవన్నీ స్థాపించడానికి కూడా హెల్ప్ చేస్తూ వచ్చారు. తర్వాత మాధవవర్మ 2 సమయంలో వచ్చేసి ఏంటంటే వేదిక్ బ్రాహ్మణిజం, అంటే బ్రాహ్మణిజంలో చాలా కోర్ హోల్డ్ బ్రాహ్మణిజం అంటారు. ఎక్కువగా బ్రాహ్మణ నమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రాంగ్గా నమ్ముతూ వాటిని ఫాలో అవుతూ వచ్చారనమాట. అందుకు నిదర్శనంగా వచ్చేసి మాధవవర్మ 2 చాలా పవర్ఫుల్ రూలర్. మేము అతని గురించి తెలుసుకున్నాము. ఎన్నో సాక్రిఫైసెస్ లైక్ అశ్వమేధ, సర్వమేధ, రాజసూయ ఇలాంటి యజ్ఞాలు కూడా ఏంటంటే తను జరిపించారనమాట. ఇలాంటి ఎన్నో యజ్ఞాలు జరిపించాలంటే దానికి ఏంటి అర్థము, అతను బ్రాహ్మణిజాన్ని కానీ వేద మంత్రాలను కానీ చాలా 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 గట్టిగా నమ్మాడు. సో వాటిలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా హీ స్టార్టెడ్ ఫాలోయింగ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ వేదిక్ సాక్రిఫైసెస్ అన్నింటినీ కూడా అతను చాలా గట్టిగా అనేది నమ్ముకుంటూ వచ్చారు. తర్వాత తీసుకున్నామంటే వాళ్ళ కుటుంబ దేవత విష్ణుకుండిన్స్ మనం తెలుసుకున్నాం కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విషయం మీరు ఎగ్జామ్లో అడగచ్చు, వెరీ పొటెన్షియల్ క్వశ్చన్. నేను క్లాస్ చెప్తూ ఉంటాను, దాంట్లో కొన్ని పాయింట్స్ అనేది ఉంటుంది. అరే నాన్న ఈ టాపిక్ అనేది మీకు ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఎక్కువ నాన్న, సో దాన్ని చాలా స్ట్రాంగ్గా చదవండి అనే విషయాన్ని కూడా నేను మీకు పర్టికులర్గా అనేది క్లియర్గా అనేది చెప్తాను. సో ఆ పాయింట్స్ అనేది మీరు ఇగ్నోర్ చేయకూడదు, చాలా సీరియస్గా అనేది తీసుకోవాలి. దట్స్ 1 పాయింట్ ఐమ్ టెల్లింగ్ యూ అగైన్ అండ్ అగైన్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ విష్ణుకుండిన్స్ యొక్క కుటుంబ దేవత, సో ఇక్కడ ఏంటంటే కులదేవత అంటారు, లేదంటే కులదైవం అంటారు. సో కులదేవత అనేది ఏంటంటే కుటుంబ దేవత వచ్చేసి అంటే శ్రీ పర్వత స్వామి. శ్రీ పర్వత స్వామి అంటే శివుని యొక్క అవతారమే. మల్లికార్జున స్వామి అంటారు, శ్రీశైలం దగ్గర ఉంటుంది చూసారా, దాన్నే ఏంటంటే ఈ విష్ణుకుండిన్ డైనాసిటీకి వచ్చేసి ఫ్యామిలీ డీటీగా అంటే ఏంటంటే కుటుంబ దేవతగా అనేది నమ్ముతూ వస్తారు. దట్స్ 1 థింగ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే వీళ్ళ సమయంలో వచ్చేసి ఈ యొక్క వైష్ణవైట్ లెర్నింగ్స్ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి, ఎందుకంటే గట్టిగా సపోర్ట్ చేస్తూ వచ్చాయి. అన్ని దేవతల యొక్క టీచింగ్స్ కానీ గాడ్ టీచింగ్స్ కానీ వేద మంత్రాలు కానీ ఫాలో అవుతూ వచ్చారు. కాబట్టి నాట్ ఓన్లీ శైవిజం శివాన్ని మాత్రమే కాకుండా విష్ణువుని ఫాలో అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ యొక్క కల్చరల్ ఎవాల్వ్మెంట్ కానీ మిగతా విషయాలు కూడా తెలుసుకోవడం అనేది జరుగుతూ వచ్చింది అన్నమాట. అలాగే వీళ్ళ సమయంలో వచ్చేసి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే సమయంలో ప్యారల్గా ఒకవైపు పల్లవులు వచ్చేసి రాకెట్ ఆర్కిటెక్చర్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు అందులో అద్భుతమైన ఎక్స్పర్ట్స్గా అనేది మారుతూ వచ్చారు. సేమ్ దాని యొక్క ప్రభావం వీళ్ళపైన కూడా ఉంది కాబట్టి ఈవెన్ పల్లవాస్తో వీళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళ సమయంలో కూడా ఏంటంటే రాకెట్ కేవ్ టెంపుల్స్ అనేది స్టార్ట్ అయింది అనమాట. సో తెలుగు వారికి అద్భుతమైన ఒక ఏన్షియంట్ ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ అని చెప్పచ్చు. అందులో ముఖ్యంగా వచ్చేసి బెజవాడ దగ్గర అలాగే భైరవకొండ దగ్గర ఇక్కడ ఉన్న సో ఆ యొక్క ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి వచ్చారు వీళ్ళు రాకెట్ స్ట్రక్చర్ అనమాట. ఈ భైరవకొండ దగ్గర వచ్చేసి ఈవెన్ ఐ హ్యాడ్ విజిటెడ్ ద ప్లేసెస్. మనం అవి ఈ రోజు కాలంలో చూస్తున్నప్పుడు ఏదో ఒక నార్మల్గా ఉంటున్న కొండ ప్రాంతంగా ఏవో చెక్కినట్టు అలా ఉంటుంది, కానీ అవంతా కూడా 2000 సంవత్సరాలు 2500 సంవత్సరాలకు ముందు జరిగిన ఒక కథ వాళ్ళు తీసుకొచ్చినవి కాబట్టి ఆ కాలంలోనే ఇంత నైపుణ్యం కలిగి ఉన్నారు, ఒక పర్టికులారిటీ ఉందని ఏంటంటే వీ నీడ్ టు రెస్పెక్ట్ దట్. బట్ సాడెస్ట్ రియాలిటీ ఏంటంటే ఈ రోజు కాలంలో వచ్చేసి అవేమీ అంతగా కాపాడపడుతూ లేదండి. బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఎఫర్ట్స్తోనే ఇంకా కంటిన్యూ అవుతున్నాం. మన ఇండియాలో ఈ రోజుకి కూడా చాలా వరకు ఎఫర్ట్ వేసి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారంటే ఎంతో వరకు తక్కువ అనే చెప్పచ్చు. ఇంకా చెప్పాలంటే అలా ఎన్నో ముఖ్యమైన ప్లేసెస్ అంతా కూడా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి ఒక అడ్డాగా మారిపోయి చాలా వరకు డిగ్రేడ్ అయిపోతూ ఉన్నాయండి. సో వాటి గురించి మనం మాట్లాడద్దు, ఎందుకంటే ఈ పొలిటికల్గా వెళ్ళిపోతుంది. బట్ థింగ్ ఈజ్ దట్ ఏంటంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. అట్లీస్ట్ మనం పోయినప్పుడన్నా కానీ ఇలాంటి ఏన్షియంట్ సైట్స్ ఏమన్నా ఉన్నా అవన్నీ ఉన్నా కానీ మనం వాటి అక్కడ చెత్తను పడేయకుండా నీట్నెస్ మెయింటైన్ చేస్తూ వాటిని ప్రిజర్వ్ చేయడానికి మన వంతు ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో
అవి మనం చేస్తున్నాం. ఈవెన్ పేపర్ అంటే నార్మల్గా మనం తినివేసే చాక్లెట్ పేపర్ కూడా ఏంటంటే ఒక టూరిజం సైట్ని ఎంతో డ్యామేజ్ చేస్తున్నాయి. సో ఈ కాలంలో ఏంటంటే ప్రతి ఒక్కరు అక్కడ స్పిట్ చేయడం కానీ పేపర్స్ ప్లాస్టిక్ వేయడం వల్ల చాలా డ్యామేజ్ అయిపోతుంది. అవి కూడా మనం ఏంటంటే వీ నీడ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, నథింగ్ మోర్, సింపుల్. సరే, అది మనకి అక్కడ అర్థమైంది. సో తర్వాత స్టోరీలోకి వద్దాము, లిటరేచర్ గురించి తెలుసుకుందామండి. సో అదే సమయంలో ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ సమయంలో ఉన్న లిటరేచర్. సో ఇక్కడ ఈ మనం చూస్తున్నాం కదండి, అన్నిట్లో ఎక్స్పర్ట్స్ అయిన వీళ్ళు లిటరేచర్లో మహాకవి, గుర్తున్నారా మీకు ఎవరిని మహాకవి అని అంటారని? సో అక్కడ లెర్నింగ్ గట్టిగా సపోర్ట్ చేసాయి, మహాకవి అని కూడా అంటారు. సో ఇక్కడ ఏంటి వాళ్ళ సమయంలో విక్రమేంద్ర వర్మ అని అనుకుంటా, యా ఈజ్ ద వన్. సో అక్కడ ఏంటంటే ఆ సమయంలో వచ్చేసి దేర్ ఎఫర్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళు ఒక లిటరేచర్ని, పోయట్రీని అన్నింటినీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు వేద మంత్రాలతో పాటు. సో అందువల్ల వాళ్ళ సమయంలో ఉన్న లిటరేచర్ గురించి తెలుసుకుందామంట. విష్ణుకుండిన్స్ అనేవాళ్ళు లెర్నింగ్కి చాలా సపోర్టు. దానికి నిదర్శనం వచ్చేసి ఈ గట్టికాస్ అనేది, ఏదైతే కంచి దగ్గర ఉన్న గట్టికాస్ అనేది ఇక్కడ ఉన్న కింగ్స్కి సపోర్ట్ చేయడం అనమాట. అలాగే ఎస్టాబ్లిష్డ్ గట్టిక స్థానాస్ అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నాట్ ఓన్లీ ఇన్ కంచి అండి, తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వచ్చేసి వీళ్ళు చదువుకోవడానికి అనుకూలమైన గటిక స్థానాస్ అంటే కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అనేది స్థాపించి లెర్నింగ్ అనేది ప్రమోట్ చేశారు. అలాగే ఇంద్రభట్టారక, సో ఇంద్రభట్టారక తన సమయంలో వచ్చేసి ఎన్నో స్కూల్స్ వేదిక్ లిటరేచర్ మీద, వేదిక్ లెర్నింగ్ మీద, చదువు మీద ఏంటంటే స్కూల్స్ అవన్నీ కూడా స్థాపన అనేది చేశారు. తర్వాత ఏంటంటే సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో దాన్ని కాపాడడానికి, సంరక్షించడానికి తన వంతు ప్రయత్నంగా వచ్చేసి విష్ణుకుండిన్ రూలర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఎఫర్ట్స్ అనేది వేస్తూ వచ్చారు. సో సనాతన ధర్మాన్ని ఫాలో అవుతూ వచ్చారు విష్ణుకుండిన్ డైనెస్టీ అనమాట. అలాగే విక్రమేంద్ర వర్మ వన్ వచ్చేసి అతన్ని మహాకవిగా అనేది పిలుస్తారు. ఎందుకంటే తను పోయట్రీకి, స్కాలర్స్కి వాళ్ళకి తను చేసిన సపోర్ట్, అలాగే తనంతట తాను కూడా అద్భుతమైన కవిత్వాలు రాస్తారు కాబట్టి అలాంటి కవిత్వాలు మనకి మిగిలిపోలేదు, ఇక్కడ దొరకలేదు, అందువల్ల వాటి గురించి మనం మాట్లాడలేదు. బట్ తనంతట తాను ఒక అద్భుతమైన కవిగా అనేది ఆ కాలంలో వచ్చేసి ఉన్నాడు కాబట్టి తనను విక్రమేంద్ర వర్మ అని గ్రేట్ పోయట్ గాను, దాన్ని మహాకవిగా అనేది తెలుపుతూ వచ్చారనమాట. అలాగే మాధవవర్మ ఫోర్ని కూడా అంటే జనాశ్రయ చందోవిచితి అని అంటారు. ఎందుకంటే తన సమయంలో వచ్చేసి జనాలను సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా సంస్కృతాన్ని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలాగే సాంస్క్రిట్ ప్యాటర్నైజ్ చేస్తూ, అలాగే ఆ సమయంలో కవులు ఉంటారు చూసారా, పోయిట్స్, వాళ్ళందరినీ కూడా తన ఆస్థానంలో అనేది ప్రమోట్ చేస్తూ వచ్చారనమాట. సో అలా ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే హీ షోడ్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. అలాగే ఏంటంటే దాని ద్వారా ఏంటంటే హీ ఎస్టాబ్లిష్డ్ ద పోయట్రీ, అదర్ థింగ్స్ అనేది తన కాలంలో కంటిన్యూ చేయించాడు అనమాట. కానీ బ్యాడ్ లక్ అతనే చనిపోయాడు. సో అందువల్ల మనం అతని స్టోరీ గురించి చెప్పుకోవడానికి లేదు. అలాగే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి తీసుకొచ్చామంటే చాలా వరకు శివభక్తులు కాబట్టి వీళ్ళు కేవ్ ఆర్కిటెక్చర్లో, టెంపుల్ ఆర్కిటెక్చర్లో అద్భుతంగా అనేది ఉన్నారనమాట. సో అందుకోసం ఏంటంటే వీళ్ళు శివభక్తులు కాబట్టి ఇక్కడ చాలా వరకు ఈవెన్ మనం పల్లవా సమయంలో కూడా తీసుకున్నామంటే శివకి కేటాయించిన చాలా వరకు ఎన్నో ఈ టెంపుల్స్ ఉంటాయి చూసారా, కేవ్ టెంపుల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తుంటారు. సో అదేవిధంగా ఏంటంటే సో వీళ్ళ సమయంలో కూడా ఏంటంటే కేవ్ టెంపుల్స్ ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేస్తారు. అలాగే తీసుకున్నామంటే ఆ కేవ్ టెంపుల్స్లో కొన్ని మనం తెలుసుకున్నామంటే కేవ్ స్ట్రక్చర్స్లో టెంపుల్స్ ఆఫ్ బెజవాడ, అలాగే ఏంటంటే మొఘల్ రాజపురం దగ్గర ఉన్న కొన్ని కేవ్ టెంపుల్స్ కానీ, తర్వాత ఉండవల్లి టెంపుల్, భైరవకొండ, ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళ సమయంలో కన్స్ట్రక్ట్ చేసిన ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్సెస్. అన్నిటికన్నా ఉండవల్లి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఇంతకుముందు ఇమేజెస్ అనేది చూపించాను. అంటే 4 స్టోరీ స్ట్రక్చర్ అంటారు. అంటే ఆ 4 అంటే ఒక తర్వాత ఒకటి. ఐ విల్ షో ద ఇమేజ్ అగైన్ సో దట్ మీకు ఇంకొక క్లారిటీ అనేది వస్తుంది, నో ప్రాబ్లం. లేదంటే మీకు గూగుల్ ఇమేజెస్లో కూడా మీకు తీసి చూపిస్తాను. సో అందువల్ల మీకు వాళ్ళ సమయంలో ఎలా వాళ్ళు అద్భుతమైన ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్ ఉన్నారనేసి. ముఖ్యంగా 4 స్టోరీ కేవ్ స్ట్రక్చర్ అనేది ఉండవల్లి దగ్గర కేవ్ స్ట్రక్చర్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. తర్వాత భైరవకొండ దగ్గర కూడా అంటే కేవ్ టెంపుల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు నియర్ నెల్లూరు డిస్ట్రిక్ట్స్ అనమాట. తర్వాత ఏంటంటే పల్లవాస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను చెప్పాను కదండి, ఇవన్నీ పల్లవ రీజియన్స్లో నుంచి వాళ్ళ యొక్క ప్రభావం అనేది ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా కొన్ని ఇమేజెస్ చూపించాలంటే మీకు ఇంకొద్దిగా అర్థమవుతుంది. లెట్ సీ. సో ఇదిగోండి, ఇది ఇమేజ్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ ఇమేజెస్ నుంచి తీసింది. సో అప్పుడే ఏంటంటే లైవ్ ఇమేజెస్ మనకు దొరుకుతుంది అందుకనేసి. సో ఈ ఇమేజ్ చూడండి ఒకసారిగా. కేవ్ ఆర్కిటెక్చర్లో ఈ విష్ణుకుండిన్ సమయంలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో కట్టబడిన ఒక టెంపుల్ ఇది. సో ఇక్కడ చూడండి 4 స్టోరీ. సో 1 ఉందా, 1 2 3 4 ఈ విధంగా వచ్చేసి ఆ 4 సెక్షనల్ స్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా, ఈవెన్ ఆ దేవుళ్ళు చూడండి. సో బుద్ధిజానికి కేటాయించబడిన టెంపుల్స్. సో ఇవన్నీ కూడా అంటే వాళ్ళ సమయంలో వచ్చేసి ఎంత అద్భుతంగా అనేది వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ కానీ, అలాగే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎబిలిటీస్ కానీ, కేవ్ టెంపుల్స్ కానీ ఎలా కన్స్ట్రక్ట్ చేశారని మనకి కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది ఇంకో వ్యూ, ఇది ఇంకా బాగుంది, మీరు చూడొచ్చు ఎలాగైతే ఉండవల్లి కేవ్స్ అనేది కూడా కన్స్ట్రక్ట్ చేశారు అనేది.
ఇక్కడ మనం చూడొచ్చు అనమాట. ఇవి కేవ్ టెంపుల్స్ అనమాట. వెనక మీకు కనిపిస్తుంది చూసారా కొండ. కేవ్ టెంపుల్స్ అంటే ఏంటి, ఆ కొండలోనే వీళ్ళు ఏంటంటే ఆ కొండనే ఏంటంటే అలా చెక్కుతూ ఒక అద్భుతమైన స్ట్రక్చర్స్ అనేది ఇచ్చి ఉంటారు అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళ ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్, ఒక దేవత యొక్క బొమ్మను వాళ్ళు ఎంత అద్భుతంగా చిత్రీకరించారు. అలాగే వాళ్ళ ఆ నెక్లెస్ కానీ ఆర్నమెంట్స్ కానీ అవన్నీ కూడా ఎంత పర్ఫెక్ట్గా వాళ్ళు వేశారనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఏన్షియంట్ టైమ్స్లో ఇలాంటి ఒక అద్భుతమైన స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉన్నారనేది మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది భైరవకొండ. సో భైరవకొండ దగ్గర ఉన్న కేవ్ ఆర్కిటెక్చర్. సో చూడండి నంది ఉందా, సో నంది ఉన్నారంటే ఎవరి కోసం, అది శివ కదండి. సో దట్ ఈస్ వాట్. సో ఇక్కడ శివకి అంటే శివభక్తులుగా వాళ్ళు ఉన్నారనే దానికి ఒక నిదర్శనం. మోస్ట్లీ ఇంకో విషయం చూడండి, ఎక్కడైనా కానీ మీరు ఫాల్స్ చూసారనుకోండి, ఏదైనా కానీ మీ ఊర్లో కానీ మాకైతే మేము మా ఊర్లలో మా చుట్టుపక్కల ఊర్లో ఎక్కడైనా కానీ ఫాల్స్ కానీ చూసినట్టు కొండల్లో దూర ప్రాంతాల్లో ఉంటుంది. కానీ అక్కడ దగ్గరలో వచ్చేసి ఖచ్చితంగా వచ్చేసి ఒక శివుని యొక్క లింగం కానీ శివభక్తి కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా మనం చూడొచ్చు అనమాట. సో దీని వెనక చాలా జాగ్రఫికల్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి, కొన్ని టోపోగ్రఫికల్ స్టడీస్ ఉన్నాయి. అవన్నీ ఏంటంటే మన క్లాస్లో డిస్కస్ చేయలేం, బట్ దట్ సంథింగ్ ఇంకా ఇంటీరియర్ స్టడీ అనేది కొన్ని ఉన్నాయి. బట్ ఇది మనం చూస్తున్న ఆ భైరవకొండ యొక్క టెంపుల్ ఆర్కిటెక్చర్ అనమాట. సో ఇందులో చూడొచ్చు మీరు, ఇంకా క్లోజ్అప్ ఇమేజ్ ఇది. ఇక్కడ శివలింగం ఉంది, పక్కన వచ్చేసి ఈ యొక్క ఆర్కిటెక్చరల్ ఎక్సలెన్స్గా అనేది వీళ్ళు మాడిఫై చేస్తూ వచ్చారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయాలు మీరు తెలుసుకోవాల్సింది అంటే, ఇది ఒకప్పుడు కానీ ఈ యొక్క విష్ణుకుండిన టైంలో స్టార్ట్ చేస్తారు. తర్వాత వచ్చిన రాజులు కూడా ఏంటంటే కొన్ని విగ్రహాలను శిల్పాలను అక్కడ ఎస్టాబ్లిష్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తారు. సో అందువల్ల అంటే అదర్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా మనము చూస్తూ రావచ్చు అనమాట. దాట్స్ ఇట్. ఓకే గైస్, సో ఈ రోజుకి మీకు ఏంటంటే, సో మొత్తానికైతే విష్ణుకుండిన్ డైనస్టీ గురించి పూర్తిగా మనం చదివేశాము. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి చాళుక్యులు, తూర్పు చాళుక్యుల గురించి, ఈస్టర్న్ చాళుక్యస్ గురించి చదువుతామండి. సో దాట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ అండ్ సపోర్టింగ్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. సో నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఎప్పుడు ఉండేదండి, సో మీకు వీలైనంత వరకు ఈ యొక్క క్లాసెస్ అనేది షేర్ చేస్తారండి, సో ఎక్కువ మందికి రీచ్ అవ్వని. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చి రీచ్ అయిందంటేనే మనం వచ్చేసి ఇంకా ఎఫెక్టివ్గా ఈ మరికొన్ని ఇనిషియేటివ్స్ అనేది తీసుకురావచ్చు. సో దట్ మే హెల్ప్ యూ. దట్స్ వన్ థింగ్. ఎందుకంటే ఈ క్లాసెస్ అంతా కూడా నేను ఒక్కడనే ఎఫర్ట్ వేసి క్వాలిటీగా మీకు సబ్జెక్ట్ అందించాలనే ఒక మెయిన్ ఉద్దేశంతో తీస్తున్నాను. దట్స్ వన్ థింగ్. సో కైండ్లీ కీప్ సపోర్టింగ్. సో ఆ ఒక్క విషయం అడుగుతాం, ఎందుకంటే ఇది ఏమన్నా నార్మల్ ఫన్నీ వీడియో కాదు. ఇట్స్ సంథింగ్ వీ హ్యాడ్ పుటింగ్ జెన్యూన్ ఎఫర్ట్స్ అండ్ విత్ గుడ్ ఇంటెన్షన్ టు రీచ్ టు ద పీపుల్ అనమాట. సో గైస్, అది కాకుండా కోర్సెస్ అనేది లో కాస్ట్కి మనం ఇస్తున్నాం. మ్యాక్సిమం వచ్చేసి 299కి మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దట్ మే హెల్ప్ యూ. కానీ మీరు పే చేసిన దానికన్నా కానీ మల్టిపుల్ కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. ఈవెన్ మీరు చదివారంటే మీకు అర్థమవుతుంది. సో అందుకే మీరు రిఫర్ చేయండి. కొన్ని యూట్యూబ్లో ఎందుకు ఎక్కువ క్లాస్ ఫ్రీగా ఇస్తామంటే, సో దాని ద్వారా మీకు అర్థమవుతుంది క్లాసెస్ ఇలా ఉంటాయి. సో మీకు నచ్చింది అంటే ఫర్దర్గా మీరు తీసుకోవడానికి కానీ ప్రిపేర్ అవ్వడానికి కానీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.